హాయ్ అండి. వెల్కమ్ టు విజయాస్ వంటిల్లు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము బాగున్నామండి. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ తాటి ముంజల పాయసం. సమ్మర్లో వస్తాయి కదండి ముంజలు, ఆ ముంజలతో తాటి ముంజలతో పాయసం ఎలా చేయాలో చూపిస్తాను రండి. తాటి ముంజల పాయసం చేసుకుందామండి. స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకుందాం. పెనంలో పాలు పోసుకుందాం, 1 లీటర్ పాలు. నేనైతే 1 లీటర్ వేస్తున్నానండి. ఇప్పుడు తాటి ముంజల్ని ఒలుసుకుని చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. పొంగు వచ్చింది కదా, ఇప్పుడు ఇందులో ఒక 5 స్పూన్లు, ఈ స్పూన్తో 5 స్పూన్లు పంచదార వేసుకోవాలి. 5 స్పూన్లు పంచదార వేసుకున్నాం కదా, పంచదార కరిగే వరకు కలుపుకోవాలి. ఈ పంచదార కరిగింది కదండి, ఇందులోని ఇలాచీ పొడి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ బాగా చల్లారాలి ఈ పాలు పక్కన పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. కొంచెం నెయ్యి వేసి, పాయసం అంటేనే డ్రై ఫ్రూట్స్ ఉండాలి. జీడిపప్పు, బాదం పప్పు వేపు, తాటి ముంజలు పాయసం వేగేయండి. స్టవ్ ఆఫ్ చేసుకుని పాలు కూడా చల్లారాయి. ఇప్పుడు తాటి ముంజలు ఉన్నాయి కదండి, ఇలా ముక్కలు చేసుకోవాలి. నేను ఒక 8 తాటి ముంజలు వేస్తున్నాను. లేత వేసుకోవాలండి, ముదరవి బాగోవు అని ఇందులో వేసుకోవాలి. అంతే, తాటి ముంజలు పాయసం రెడీ. మనం వేయించుకున్న జీడిపప్పును బాదం పప్పు కూడా వేసేసుకుంటాం. డ్రై ఫ్రూట్స్ వేసుకుని బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లో వేసుకోవాలి. పైన జీడిపప్పు, బాదం పప్పు గ్రైండ్ చేసుకుంటే తాటి ముంజలు పాయసం రెడీ. చూడండి ఎంత బాగుందో. మీరు ట్రై చేసి చూడండి. నా వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.